ప్రేక్షకులకు నా ఉగాది శుభాకాంక్షలు. Shabarabarabam 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 shabarabarabam. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఐ థింక్ ఇట్స్ మోర్ ఇన్ ద యాక్షన్ జానర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కిల్లాడి అనే సినిమా ఇట్స్ అ మిక్స్చర్. అంటే ఐ కెనాట్ సే ఇట్ ఇస్ అ రొమాంటిక్ ఫ్లిక్, ఐ కెనాట్ సే ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఐ కెనాట్ సే ఇట్స్ అంటే ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరీ అలా నేను చెప్పలేను. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనర్. ఈ సినిమా వచ్చి మెయిన్ రీజన్ లైక్ నాట్ ఫర్ ఎ చేంజ్, నాకు కరెక్ట్గా ఇలా మంచి స్క్రిప్ట్ అందింది. పిస్తా సినిమా చేసి నెక్స్ట్ సినిమా ఏం చేద్దామని ఆలోచించేటప్పుడు తిరు అనే కొత్త అబ్బాయి వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పాడు. ఐ థాట్ ఇట్ విల్ బీ రియలీ నైస్ యాజ్ అన్ యాక్టర్. ఐ థాట్ నాకు ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. కాబట్టి నాకు బెస్ట్ ఒకటే గంటలు చూసి నిండికి పాపం లక్షల చుట్టలు చూసి ఒకదానికి బెస్ట్ చురుకైన అమ్మాయి సొగసైన అమ్మాయి మనసున్న అమ్మాయి బూమ్ 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 ఏడులో ఉండాలి యాడుందో చూడాలి తనతోనే ఉండాలి బూమ్ 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 బూమ్. Come on. Kabali నాకు best. ఈ సినిమా వచ్చి ఇట్ వాజ్ నాట్ డెలిబరేట్ మూవ్. సరే ఏదైనా లైక్ రొమాంటిక్ ఫిల్మ్ చేద్దాం అలాంటి డెలిబరేట్ మూవ్ కాదు. కరెక్ట్గా నాకు తిరు అనే కొత్త డైరెక్టర్, ఈ సినిమా కిల్లడి డైరెక్టర్ వచ్చి హీ నరేటెడ్ అ స్క్రిప్ట్. ఐ ఫెల్ట్ ఒక నటుడుగా ఐ థాట్ ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ ది ఆడియన్స్. అంటే విశాల్ సినిమా ఇలాగే ఉంటుంది అని ఆలోచించి వచ్చి కూర్చున్నప్పుడు ఆడియన్స్ ఒక ఇట్ విల్ బీ లైక్ అ రిఫ్రెషింగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇట్స్ గాట్ లాట్స్ ఆఫ్ రొమాన్స్. ఇంతకుముందు నేను ఐ హవ్ డన్ రొమాన్స్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో పందెం కోడి, పొగర్లంతా. బట్ ఈ సినిమా వచ్చి ఐ వుడ్ సే ఇట్స్ అ కంపైలేషన్ ఆఫ్ లవ్ స్టోరీస్. ముగ్గురు అమ్మాయిల్ని ఒకేసారి ప్రేమిస్తాడు. ఇట్స్ లైక్ అ క్యాసనోవా క్యారెక్టర్. ఆ ప్లే బాయ్ అనే క్యారెక్టర్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఇంతకుముందు చేయలేదు. బట్ అండ్ మోర్ ఓవర్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ కామెడీ ఈ స్క్రిప్ట్లో. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. సో ఇది చేస్తే ఐ థాట్ ఐ కుడ్ ట్రై టు షో అ డిఫరెంట్ విశాల్ ఈ సినిమా ద్వారా. ఒక చెంప గ్రేప్ వైన్ అని చెప్పి పెదవులు నీతో చేస్తాడే. డైరెక్టర్ తిరు వచ్చి ఇంతకుముందు నేను చేసిన సెల్యూట్ అనే సినిమాలో కో డైరెక్టర్గా పనిచేశాడు. ఐ నో హిమ్ లైక్ ఐ నోన్ హిమ్ ఫర్ పాస్ట్ 2.5 years. కరెక్ట్గా లైక్ హీ వాంటెడ్ టు నరేట్ స్క్రిప్ట్. నాకేం చెప్పలేదు, ఎలాంటి స్క్రిప్ట్ ఏంటి చెప్పలేదు. సో బ్లాంక్గా నేను కూర్చొని విన్నాను. ఐ వాజ్ బోల్డ్ ఓవర్ బై ద స్క్రిప్ట్. అంటే లైక్ మోర్ ఓవర్ ద స్క్రీన్ ప్లే వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ సినిమాలో వచ్చి అదే చెప్పినట్టు ప్లే బాయ్ క్యారెక్టర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ వాడికి ఆ క్యారెక్టర్ కార్తిక్ అనే క్యారెక్టర్ వచ్చి వాడికి లైఫ్లో అన్నీ బెస్ట్గా కావాలని కోరుకుంటాడు. ప్రతి విషయం వాడు కొనుక్కునే షూ అయినా సరే, పెద్దోడు అయిన తర్వాత వాడు ప్రేమించిపోయే అమ్మాయి అయినా సరే వాడికి అన్నీ బెస్ట్ కావాలని ఒక చాయిస్ పెట్టుకుంటాడు, అన్నిట్లో ఆప్షన్స్ పెట్టుకుంటాడు.
సో ఆ విషయం వచ్చి నాకు ఇట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్. నాకు కథ ఏం చెప్పాడో ఒక 2 hours ఆ సేమ్ నరేషన్ స్క్రీన్లో సిల్వర్ స్క్రీన్లో అలాగే లైక్ హీ అడాప్టెడ్ ఇట్. ఎంతో ఒక చేంజ్ లేకుండా దే వాజ్ క్లారిటీ. ఆయన చెప్పిందికి సినిమాలో చూసేటప్పటికి మంచి క్లారిటీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో విజయం సాధించిందికి ముఖ్య కారణం వచ్చి ఐ థింక్ ఇట్స్ బికాస్ ది ఎగ్జిక్యూషన్ ఇస్ డన్ వెరీ వెల్. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ద డైరెక్షన్ బై తిరు. సో it really paid off very well. తిరు వచ్చి కథ ఓకే చేసిన తర్వాత ఫస్ట్ టెక్నీషియన్ అనుకునింది యువన్ శంకర్ రాజా. ఎందుకంటే ఫర్ అ రొమాంటిక్ ఎంటర్టైనర్ మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా చూస్తే లైక్ పందెం కోడి, పొగరు, భరణి ఈ 3 సినిమాల్లో యువన్ హెస్ డన్ ఇస్ బెస్ట్. నేను యువన్ చేసిన సినిమాల్లోనే లైక్ ఐ థింక్ ఆల్ ద సాంగ్స్ బాగా రీచ్ అయింది. సో ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా యాప్ట్గా ఉంటుందని తిరు చెప్పాడు. అండ్ యువన్ హెస్ డన్ ఇస్ బెస్ట్. కిల్లాడి అనే సినిమాకి ఎందుకు ఆడియన్స్ వచ్చి చూడాలనే ఒక క్యూరియాసిటీ వచ్చి ఫస్ట్ మ్యూజిక్ కలిగించింది. సో యువన్ శంకర్ రాజాస్ మ్యూజిక్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ హాఫ్ ద సక్సెస్ అని చెప్పొచ్చు, హాఫ్ ద బ్యాటిల్ వన్ అని చెప్పొచ్చు. యువన్ హెస్ గివెన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ ఇట్స్ లైక్ నాకు యువన్కి ఒక మంచి ర్యాపో ఉంటుంది. సిన్స్ పందెం కోడి నుంచి ఒక మంచి ర్యాపో అంటే మేమిద్దరూ లైక్ మాట్లాడకుండానే ఒక విషయం తెలిసిపోతుంది. లైక్ వీ హ్యావ్ టు అవుట్ బీట్ ద ప్రీవియస్ ఫిల్మ్ అనే ఒక విషయం ఆయన ఛాలెంజ్గా తీసుకుంటాడు యువన్ శంకర్ రాజా. ఈ సినిమాలో కూడా లైక్ ఈజ్ గివెన్ లైక్ 5 బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఆఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి అదర్ కొట్టేసాడు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ యువన్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. Shabarabarabam bam shabaram baram barabam bam shabarabarabam bam shabarabarabam bam shabarabarabam bam shabaram baram barabam bam. Shabarabarabam bam shabarabarabam bam shabarabarabam bam shabaram baram barabam bam shabarabarabam bam shabarabarabam bam shabarabarabam bam shabaram baram barabam bam. ఈ సినిమా ఫస్ట్ కాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు ఒక విషయంలో. 3 హీరోయిన్లు లైక్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్ అనేది చాలా కష్టమైన విషయం అనిపించింది. లైక్ అంత కష్టం ఉంటుందని నిజంగా అనుకోలేదు. బట్ వెన్ ఇట్ కేమ్ టు ద కాస్టింగ్ స్టేజ్ వీ రియలీ లైక్ కొంచెం దానివల్లనే ఒక 1 month డిలే అయింది. కరెక్ట్ అయిన క్యారెక్టర్ పండాలి ఎందుకంటే ప్రతి హీరోయిన్కి వచ్చి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. ఒక అమ్మాయి వచ్చి హై క్లాస్ అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చి అప్పర్ మిడిల్ క్లాస్, ఒక అమ్మాయి వచ్చి లోవర్ మిడిల్ క్లాస్, అలాంటి క్యారెక్టరైజేషన్, వెరీడ్ క్యారెక్టరైజేషన్. సో ఇలాంటి సినిమాలో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ థ్రిల్లర్. అంటే క్లైమాక్స్ వరకు తెలియకూడదు లైక్ హూ గెట్స్ ద గర్ల్ అనేది, ఐ మీన్ హూ గెట్స్ ద హీరో. సో ఆ విధంగా చూసేటప్పుడు వీ డిసైడెడ్ లైక్ న్యూ ఫేస్ వెళ్తే దట్ క్యూరియాసిటీ విల్ బీ మెయింటైన్ టిల్ ది క్లైమాక్స్. సో వీ డిసైడెడ్ తిరు వచ్చి లైక్ ఈ ఆడిషన్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఫైనలీ నీతు చంద్ర, సారా జైన్ అండ్ తనుశ్రీ దత్తా, 3 ఫ్రమ్ బాంబే were finalized for this role. And 3 అమ్మాయిలు like they've done their best. సారా జైన్ వచ్చి షీఈ్ అ న్యూ ఫేస్. నీతు చంద్ర ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు తెలుగులో, హిందీలో అండ్ తమిళ్లో. అండ్ తనుశ్రీ దత్తా ఆఫ్ కోర్స్ తెలుగులో చేశారు, ప్లస్ షీఈస్ వర్క్డ్ ఇన్ బాలీవుడ్ ఆల్సో. So it is like the perfect, their appearance really suited the character which they played. So all the 3 have done a fantastic job. ముఖ్యంగా I think
టు బి వెరీ ఆనెస్ట్, నీతు చంద్ర హెస్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ అని చెప్పొచ్చు ఇన్ ద ఫిల్మ్. అది సినిమా చూసేప్పుడు మీకే అనిపిస్తుంది ఆ విషయం. సినిమా లాంగ్ రన్ ఉండాలంటే, అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి అందరికి పోయి నచ్చేట్లాగా ఆల్ క్లాస్ ఆడియన్స్కి అందేట్లాగా ఒక సినిమా కావాలంటే దే షుడ్ బి అ లాట్ ఆఫ్ కామెడీ ఎలిమెంట్ ఇన్ దట్ ఫిల్మ్. లైక్ టు మై నాలెడ్జ్ ఒక ఆడియన్స్గా నేను సినిమా చూసేటప్పుడు ఐ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ కామెడీ. ఈ సినిమాలో ఈ స్క్రిప్ట్లో వచ్చి ఫుల్ జస్టిఫికేషన్ ఆ కామెడీ అనే విషయంకి. తమిళ్లో రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్లో చూసేటప్పుడు ద ఎంటైర్ థియేటర్ వేర్ ఇన్ స్ప్లిట్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్. మంచి కమీడియన్స్ అందరు ఈ సినిమాలో, సంతానం, మైల్సామి అండ్ తమిళ నటులు సత్యన్. మౌలి గారు కూడా నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు, సుధా మేడం వచ్చి మదర్ క్యారెక్టర్ చేశారు. సో అందరూ ఈచ్ వన్, ఇట్స్ నాట్ ఓన్లీ ద కమీడియన్స్ ఇంక్లూడింగ్ ద హీరోయిన్స్, అందరూ వచ్చి దే హ్యావ్ దర్ పార్ట్ ఇన్ ద కామెడీ. సో కామెడీ అనే విషయమే ఈ సినిమా వచ్చి అంత పెద్ద విజయం సాధించిందని చెప్పొచ్చు ఇన్ తమిళ్. సో మంచి రెస్పాన్స్ ఉండింది కాబట్టి ఐ డోంట్ థింక్ ద ఫ్లేవర్ ఇస్ లాస్ట్ తెలుగులో వచ్చేటప్పుడు. సో ఐ గెస్ కామెడీ ఈజ్ వన్ ఆఫ్ ద, ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్. కామెడీ వచ్చి మంచి హైలైట్ ఈ సినిమాలో. 6 ప్యాక్ అనేది ఆ సినిమా నేను చేసిన సల్యూట్ సినిమాకి కావాల్సి పడింది. ఐ ఫెల్ట్ ఓకే, ఒక కాప్ ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమాలో వచ్చి డైరెక్టర్ తిరు వచ్చి ఒకే ఒక విషయం చెప్పాడు, ఒక ఫ్రెష్ విషయాలుగా ఐ వాంట్ షో ఎవ్రీ వన్, ఐ వాంట్ షో ద ఆడియన్స్ ఒక ఫ్రెష్ రిఫ్రెషింగ్ విషయాలు, ఇంతకుముందు చూసిన విషయాలు లాగా కాకుండా ఒక ఐ వాంట్ షో న్యూ విషయాలు టు ద ఆడియన్స్ చెప్పాడు. సో ఐ టుక్ టైమ్ 2 months, అంటే అపియరెన్స్ నుంచి భాను ద మేకప్ స్టైలిస్ట్ భాను హెల్ప్ మీ అవుట్, హెయిర్ స్టైల్ నుంచి లైక్ లెన్స్ వాడాను, మేకప్ టోన్ నుంచి, డ్రెస్సింగ్ సెన్స్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ మీరు సినిమా చూసేటప్పుడే మీకు అనిపిస్తుంది లైక్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హెవ్ డన్ ఇప్పుడు వరకు చేసిన సినిమాలకి. దట్ రియలీ పేడ్ ఆఫ్. అంటే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్ డెఫినెట్లీ ఈ షుడ్ బి రియలీ, అంటే హెప్ అండ్ ఈ షుడ్ రియలీ లుక్ యూత్ఫుల్ అండ్ అమ్మాయిలకు సంబంధించిన విషయాలు కాబట్టి ఈ షుడ్ లుక్ వెరీ అపీలింగ్. సో ఆ విధంగా వీ టుక్ టైమ్, వీ టుక్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ దట్ అపియరెన్స్ కరెక్ట్గా సెట్ అవ్వాలని వీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్. వీ డిడ్ లాట్ ఆఫ్ ఆడిషన్స్, అంటే టెస్ట్ షూట్స్ చేసాం, అండ్ లాస్ట్లో ఫైనల్గా ఇదే లుక్, ఈ మేకప్, ఈ టోన్కి ఈ హెయిర్ స్టైల్ కరెక్ట్గా అందింది. అండ్ ఐ థింక్ ఇట్ వర్క్డ్ రియలీ వెల్ ఫర్ ద కార్తిక్ అనే క్యారెక్టర్, ద క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్. So you would see a different visual when you're watching it. Boka sannani navve visiresave, boka sannani navve visiresave, adi nadichi 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 nagarallu daatti nadichi, adi tirigi 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 శిఖరాల పైన తిరిగి, అది నన్నే చేరను ఆలస్యంగా, నీ ప్రేమే దొరికెను ఆనందంగా. ఊపిరి తీగల రాగమే సాగనే, చూపుల దారిలో చైత్రమే చేరనే. నాకు చాలా నచ్చిన ఒక సీన్ వచ్చి, ఇన్ఫ్యాక్ట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్, ముఖ్యంగా లైక్ ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారు ఇంట్రొడక్షన్ ఉంది సెకండ్ హాఫ్లో. ఇట్స్ అ సర్ప్రైజ్.
దట్ ఈస్ ఇట్ ఈస్ అ వెరీ హిలేరియస్ సీన్. అది మీరు చూసేటప్పుడు లైక్ మోర్ దెన్ నేను చెప్పేది కంటే మీరు చూసేటప్పుడు యుల్ ఫీల్ ఆటోమేటిక్గా మీకు నవ్వు వస్తుంది ఆ సీన్ చూసేటప్పుడు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ప్లస్ ఇంకొక ముఖ్యమైన సీన్ ఉంది, ఒక టెంపుల్ సీన్, తనుశ్రీని పెళ్లి చేసుకుపోయే సీన్. ఆ సీన్ ఇస్ వన్ ఆఫ్ ద క్రూషియల్ సీన్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఊర మాసు నేను నేల టికెట్ పక్కా లోకల్ని, అలాంటి ఒక డైలాగ్స్ తో ఉంటుంది ఆ సీన్. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ సీన్ చెప్పొచ్చు. లైక్ టిట్ ఫర్ టాట్, అమ్మాయిలతో హీరో టిట్ ఫర్ టాట్ జరిగే సీన్. సో that scene is also one of my favorite scenes Killadi సినిమాలో. Shabarabarabam, 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 shabarambaram, shabarabarabam, 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 shabarambaram. Shabarabarabam, 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 shabarambaram, shabarabarabam, 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 shabarambaram. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కాకుండా మౌలి సార్ అండ్ సుధా మేడం, దేవ్ డన్ మై పేరెంట్స్ క్యారెక్టర్స్. సంతానం, సత్యన్ అండ్ మైల్ సమీ అని ముగ్గురు కమెడియన్లు చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రకాష్ రాజ్ గారు చాలా ముఖ్యమైన క్యారెక్టర్. అంటే ఆయన వచ్చే పోర్షన్ వచ్చి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్స్ సినిమాలో. సో హీఈస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. కిలాడి అనే సినిమా ఇట్స్ ఓన్లీ ఫర్ ద క్యారెక్టర్. అంటే ట్రూ లైఫ్లో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ గెట్. సో అనేది ఆప్షన్స్ అనేది ఇట్స్ ఓన్లీ కార్తిక్ అనే క్యారెక్టర్, ఆ సినిమాలో వచ్చే క్యారెక్టర్, నాట్ మై ట్రూ క్యారెక్టర్. ఈ సినిమా వచ్చి ఇట్ విల్ బీ లైక్ టోటల్ డిఫరెంట్ అంటే లుక్. చూసేటప్పుడు లైక్ ఇంతకుముందు చేసిన సినిమాలు అన్నీ లైక్ కొంచెం ఇట్ విల్ బీ లైక్ రూరల్ లుక్. దీంట్లో వచ్చి ఐవ్ గివెన్ ఇట్స్ బిన్ గివెన్ అర్బన్ లుక్. సో ఇట్స్ నైస్. చాలా రోజుల తర్వాత ఒక సిటీ సబ్జెక్ట్లో లైక్ ఐవ్ బిన్ వర్కింగ్. సో ఐ ఫెల్ట్ వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ లైక్ ద బాడీ లాంగ్వేజ్ కానీ టోటలీ ఇట్ వాజ్ డిఫరెన్సియేషన్ ఫ్రమ్ నాకు నేను చేసిన ఇంతకుముందు సినిమాలకి. ఒకటే గంటలు చూసి నింగికి పాపం లక్షల చుక్కలు చూసి ఒకదానికి వేస్తాను. చురుకైన అమ్మాయి, సొగసైన అమ్మాయి, మనసున్న అమ్మాయి, బూమ్ 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 బూమ్. ఎదులో ఉండాలి, యాడుందో చూడాలి, తనతోనే ఉండాలి, బూమ్ 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 బూమ్. Come on. Marina Kubes. ఒక విషయం, ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు విశాల్ అంటే చెప్పినట్టు తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత చాలా లైక్ ద హోల్ ఫిల్మ్ ఇస్ లుకింగ్ వెరీ అంటే కూల్ అండ్ ద photography is fantastic అని చెప్పారు. అండ్ విశాల్ ఇస్ లుకింగ్ టోటలీ డిఫరెంట్ చెప్పారు. ఆల్ క్రెడిట్ గోస్ టు అరవింద్ కృష్ణ, ద కెమెరామ్యాన్. అంటే ఫస్ట్ డే నుంచి ఆ పట్టుతనం ఉంది. హీ వాంటెడ్ టు షో డిఫరెంట్ విశాల్. ప్లస్ హీ డిడ్ంట్ వాంట్, అంటే డీవియేషనే లేదు. స్క్రిప్ట్కి ఏం కావాలో అలాగే లైక్ హీ వర్క్డ్ ఫర్ ఇట్. అంటే సినిమాటోగ్రఫీ బాగా రావాలనే ఒక ప్రయత్నంలో చేయలేదు. వాట్ ఈస్ నెసరీ ఫర్ ద స్క్రిప్ట్ హీ హెస్ డన్ the job and he's done a fantastic job. So hats off to Arvind Krishna to show me as well as the entire film in a different way. First time I worked with a new stunt choreographer. Intamundu I've worked on prati cinema Kanal master to stunt Shiva master to panchesan. This time I wanted to work with a new boy, the Super Subrayan master koduku Dilip Subrayan chesedi stunt sequence. Fantastic talented person. మంచి ఆ లీడ్ కానీ లైక్ యూజువలీ నాకు ఒక విషయం ఎప్పుడు
నేను కోరుకుంటాను. ఫైట్ చేసేది కంటే ఎందుకు ఫైట్ చేసేది అనే విషయం పండిందంటే చూసేటప్పుడే ఎవ్రీవన్ విల్ ఎంజాయ్, రైట్ ఫ్రమ్ కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకు కొడుతున్నాడు అనవసరంగా కొట్టేది కంటే ఒక లీడ్ బాగా పండిందంటే ఇంకా హ్యాపీగా చూస్తారు యాక్షన్ సీక్వెన్స్. ఆ విధంగా చూస్తే నాకు మంచి లీడ్ అందింది ఈ స్క్రిప్ట్లో. సో ది యాక్షన్ సీక్వెన్స్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. ఏం కావాలో బాగా చేసి చూపించాడు స్టంట్ కొరియోగ్రాఫర్. ఐ థింక్ మీకు యూ వుడ్ ఆల్ డెఫినెట్లీ లవ్ ది యాక్షన్ పోర్షన్ ఇన్ దిస్ ఫిల్మ్. తెలుగు ఆడియన్స్ అనేది ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఆడియన్స్ అని చెప్పగలుగుతాను. బికాస్ రీజన్ వై ఐమ్ సేయింగ్ ఇస్ ద ట్రాక్ రికార్డ్. ప్రతి సంవత్సరం మన సినిమాలు చూసేటప్పుడు దే లవ్ న్యూ ఫిల్మ్స్, అంటే న్యూ టైప్ ఆఫ్ ఫిల్మ్స్. డిఫరెంట్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ వచ్చిందంటే తెలుగు ఆడియన్స్ ఇస్ ద ఫస్ట్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఆ విషయం మనసులో పెట్టుకుని లైక్ ప్రతిసారి స్క్రిప్ట్ ఒప్పుకునేటప్పుడు ఐ కీప్ దట్ ఇన్ మైండ్. అంటే ఒక నమ్మకంతో డెఫినెట్గా ఈ స్క్రిప్ట్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటే కూడా లైక్ దే యాక్సెప్ట్ ఇట్, తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసుకుంటారనే ఒక నమ్మకంతో ఐ వర్క్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. ఈ సినిమా కూడా చాలామంది చెప్పారు విశాల్ వచ్చి రొమాంటిక్ ఫిల్మ్కి సూట్ అవ్వడు, ఆయనకి యాక్షన్ ఫిల్మే కరెక్ట్, ఇది సూట్ అవ్వడం చెప్పారు. ఆ విషయాన్ని నేను గుర్తుపెట్టుకుని ఐ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ టుక్ ఇట్ అప్ ఎస్ అ ఛాలెంజ్. ఐ థాట్ లైక్ ఐ క్యాన్ డూ ఈవెన్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్. సో తమిళ్లో ఆ విజయం సాధించేటప్పుడు ఐ ఫెల్ట్ రియలీ నైస్. అండ్ త్వరలో తెలుగులో రాబోయేటప్పుడు ఐ హ్యావ్ ద సేమ్ కాన్ఫిడెన్స్ దట్ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు వచ్చి ఈ సినిమా ఇంతకుముందు నా సినిమాలు ఎలా ఆదరించారో దానికంటే పెద్ద విజయం సాధిస్తుందని నాకు ఒక నమ్మకం ఉంది. I think definitely the Telugu audience will love a new, not only the new Vishal, the new type, different film from Vishal. సినిమాల్లో మామూలుగా మెడ్రాస్లో ఉండేటప్పుడు తెలుగు సినిమాలు నాట్ ఆల్ ఆఫ్ దెమ్ రిలీజ్, మోస్ట్ ఆఫ్ ది టాప్ హీరోస్ ఫిల్మ్స్ రిలీజ్. చాలా సినిమాలు చూసే అలవాటు ఉంది నాకు. ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తేనే నాకు నచ్చుతుంది. లైక్ సో వెయిట్ ఫర్ ద ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్. ఇప్పుడు రీసెంట్గా చాలా సినిమాలు చూసాను. ఐ సా ఆర్యా 2, రియలీ లైక్ బన్నీస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ హ్యావ్ టు క్యాచ్ అప్. చాలా సినిమాలు చూడలేదు. ఐ హ్యావ్ టు స్టార్ట్ సీయింగ్ ఆల్ ద ఫిల్మ్స్. ప్రేక్షకులకు నా ఉగాది శుభాకాంక్షలు.